అహంకారాన్ని బద్దలుకొట్టి జ్ఞానోదయం కలిగించిన ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని ఈ వివరణలో చూద్దాం. అసలు చరిత్రలోనే అత్యంత గొప్ప పండితుడు తానెవరో తానే మర్చిపోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కాళిదాసు మామూలు కవి కాదు, మహారాజుల సభలోనే అత్యుత్తమ మేధావిగా వెలుగొందిన గొప్ప పండితుడు. కాని భయంకరమైన ఎండలో ఒక చుక్క నీటికోసం అల్లాడుతున్నప్పుడు ఆయన బిరుదులు ఏమాత్రం పనిచేయలేదు. అక్కడొక వృద్ధురాలిని నీళ్లు అడిగితే నువ్వెవరో చెబితేనే నీళ్ళిస్తాననే కఠినమైన షరతు ఆయనకెదురైంది. నేను సంచారిని అని ఆయనంటే, కాదు, సూర్యచంద్రులు మాత్రమే నిజమైన సంచారులని ఆమె తిప్పికొట్టింది. పుని అతిథిని అంటే సంపద, యవ్వనం మాత్రమే వచ్చిపోయే అతిథులని ఆమె అద్భుతంగా జవాబిచ్చింది. నేను సహనాన్ని అన్నాడు. దానికి ఆమె నిజమైన సహనం భూమాతకు, చెట్లకు మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. చిరాకుతో నేను మొండివాడిని అన్నాడు. కాని కత్తరించినా పెరిగే జుట్టు, గోళ్లు మాత్రమే మొండివని ఆమె అంది. తీవ్రమైన కోపంతో నేనొక మూర్ఖుడిని అని అరిచాడు. ఇక్కడ కూడా ఆమె ఆయన తర్కాన్ని పటాపంచలు చేసింది. చూశారుగా, కేవలం 5 ప్రయత్నాల్లోనే ఆ గొప్ప కవి ఒక సాధారణ వృద్ధురాలి అపారమైన జ్ఞానం ముందు ఓడిపోయాడు. పూర్తిగా ఓటమిని అంగీకరించి కాళిదాసు ఆమె కాళ్లపై పడ్డాడు. అక్కడితో ఆయన అహంకారం పూర్తిగా కాళి బూడిదైంది. అప్పుడే ఆశ్చర్యకరంగా మాయ తొలగిపోయింది. ఆ వృద్ధురాలు కాంతివంతమైన దివ్యస్వరూపంగా కళ్లముందు సాక్షాత్కరించింది. ఆమె సాక్షాత్తో సరస్వతీదేవి. తన ప్రియమైన విద్యార్థిని పరీక్షించడానికి స్వయంగా ఆమె భూమికి దిగివచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే: అహంకారాన్ని పెంచే విద్య ఏమాత్రం పనికిరానిది. నిజమైన మేధావి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోడు. తన జీవితాంతం ఎంతో వినయంగా కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాడు. చల్లని నీటినందించి ఆ దేవి ఆయన దాహాన్ని, అలాగే ఆయనలో దాగున్న ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని కూడా పోగొట్టింది. దీని అసలు సారాంశం: అణుకువ, వినయం లేని ఎంతటి గొప్ప మేధస్సైనా సరే అది కేవలం ఖాళీపాత్రతో సమానం. ముగింపుగా, ప్రస్తుతం మన ఎదుగుదలను, ఆత్మజ్ఞానాన్ని కప్పివేస్తున్న మన అహంకారపు మాయలు ఏంటో మనమే ఆలోచించుకోవాలి.